సంవత్సరాలు వాజ్పేయి గారు బతుకుంటే ఈరోజు 99 సంవత్సరాలు వారు పూర్తి చేసి 100 సంవత్సరాలు అడుగు పెట్టేవారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశంలో అనేక సంస్కరణలతో భారతదేశం దాదాపు బంగారు వరల్డ్ బ్యాంక్లో పెట్టి నడిపించినటువంటి ఒక పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చి భారతదేశాన్ని అభివృద్ధి మార్గంలో పెట్టడం జరిగింది. ఈరోజు మన సెల్ ఫోన్స్ వాడుతూ ఉన్నాం. ఈరోజు ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, మనకు ఆన్ డిమాండ్ మన కనెక్షన్స్ వస్తున్నాయి, గ్యాస్ కనెక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలోనే ఆన్ డిమాండ్ వచ్చినటువంటివన్నీ కూడా. హైవేస్ చూస్తూ ఉన్నాం, నేషనల్ హైవేస్ అవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలోనే మనం చూసాము. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గ్రామాలకు బ్లాక్ టాపింగ్ రోడ్స్ చూసాం మనం. అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి దేశ ప్రగతిలో అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో ముందు స్థానంలో పెట్టారు. పోఖ్రాన్ 2 మనం ప్రయోగం చేసిన తర్వాత మొత్తం ప్రపంచానికి భారతదేశం ఒక న్యూక్లియర్ పవర్గా గుర్తించడం జరిగింది. మరి అటువంటి ఒక స్వర్ణ యుగంలో మనం భారతదేశాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు తీసుకోవడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన అది స్వర్ణ యుగం అయితే, మోదీ గారి యొక్క పరిపాలన దాని యొక్క స్వర్ణ యుగానికి అది ఎక్స్టెన్షన్. ఒకటే మోదీ గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక అమలు పరిచే కార్యక్రమాన్ని వారి విధానాన్ని ఈరోజు అమలు పరుస్తున్నారు. కాబట్టి భారతదేశం ప్రపంచంలో వికసిత భారత్గా 2047లో ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క శ్రద్ధాంజలి అటల్ బిహారీ వాజ్పేయి గారికి మనం ప్రకటించి ఈ సంవత్సరం అంతా కూడా అనేకమైన కార్యక్రమాల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా, ఇష్టా గోష్ఠీల ద్వారా, పబ్లిక్ మీటింగ్ ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవన చరిత్ర ప్రజలకు తెలిపి, ఆ ఒక జీవన చరిత్ర యువతకు తెలిపి, రాజకీయాలు ఏ విధంగా ఉండాలి, నిజ జీవితంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి మొత్తం మనం సమాజానికి తెలియజేసే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ మరి వారికి శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నాను.